నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఓ రేంజ్లో విమర్శలు ఎవరూ చేసి ఉండరేమో. వైసీపీ అయినా కానీ ఆయనను ఎన్ని విమర్శలు చేసినా అవి ఒక లెవెల్ దాటి ఉండవు. ఏపీలో పవన్ని గట్టిగా విమర్శించేవారు లేరు. ఆయన పవర్ స్టారుగా రియల్ లైఫ్లో ఉంటే డిప్యూటీ సీఎంగా రియల్ లైఫ్లో ఉన్నారు. అలా ఆయన పవర్ ఎప్పుడు కూడా అలాగే సాగుతూ వస్తూ ఉంది. అయితే పవన్ మీద విమర్శలు చేయడంలో వామపక్షాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 2019లో పవన్ కళ్యాణ్ జనసేనతో జతకట్టి మిత్రులుగా పోటీ చేసినటువంటి ఎర్రన్నలు 2020లో ఆయన బీజేపీతో పొత్తుగా చేరగానే ప్రత్యర్థిగా చేసుకున్నారు. అయినా సరే ఆయన మీద అప్పట్లో పెద్దగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యుడిగా ఉన్నారు. అన్నింటికీ మించి బీజేపీతో సఖ్యతగా ఉన్నారు ఆయన. దాంతో వామపక్షాలు పవన్ని టార్గెట్గా చేసుకున్నాయి. ఆయన సనాతన ధర్మం అంటూ ఆ మధ్యన నినదించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దాంతో ఎర్రన్నలు మరింత కన్నెర్ర అయిపోయారు. అందుకే మాట్లాడితే చాలు సనాతన ధర్మం అని పవన్ అన్నారని గుర్తు చేస్తూ మరీ విమర్శిస్తున్నారు ఇప్పుడు. అయితే విశాఖ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అయితే పవన్పై పొలిటికల్ పంచులు పేల్చారు. పవన్ని వీరుడు శూరుడు అని సెటైర్లు వేశారు. సినిమాలలో అయితే ఆయన కాలు ఇలా ఎత్తగానే జీపులు అలా గాలిలోకి ఎగిరిపోతాయి, అంతటి బలవంతుడు ఆయనే అంటూ సెటైర్లు వేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కాకినాడకు వెళ్ళి సీజ్ ఆఫ్ ద షిప్ అన్నారు. కానీ ఏమైంది? సీజు లేదు, షిప్పు లేదు అని కామెంట్స్ కూడా చేశారు ఆయన. సనాతన ధర్మం అంటున్నటువంటి పవన్కి బీజేపీ ఆర్ఎస్ఎస్ కొత్త దేవుళ్ళు అయ్యారని ఎద్దేవా చేశారు ఆయన. సనాతన ధర్మం అంటున్నటువంటి పవన్ ఆదివాసులు సనాతన కాలంగా అనుభవిస్తున్నటువంటి భూములను కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాలు అప్పగిస్తుంటే ఎందుకు పోరాటం చేసి ఆపరని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు పవన్ పట్టించుకోకుండా ఉన్నారని ఆయన విమర్శించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అనుమతులు అడుగుతున్నటువంటి కూటమి పెద్దలు స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా సరే అన్నట్లుగా ఉన్నారని మండిపడ్డారు ఆయన. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తే విశాఖ ఆర్థిక శక్తిని చంపేసినట్లే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. నమస్తే.